హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటి మాదిరిగానే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వలన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది అండ్ అలాగే లైక్ చేయడం వలన వీడియో అయితే కదులుతుందండి. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టగానే వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈ రోజు అయితే మనం డిస్కస్ చేసుకుందాము. అయితే మీకు ఇదివరకట్లో కూడా నేను చెప్పాను, మా అమ్మగారికి ఎక్కువగాను పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరిగేవి. తను క్లియర్ గా చూడగలిగేది, కొన్నిసార్లు తను వినగలిగేది కూడాను. అయితే ఆవిడతో ఉండడం మూలానో మరేంటో తెలియదు కానీ మాకు కూడాను అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కలిగేది. మరి అంటారు కదా, ఎక్కువగాను అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే వాళ్ళతో ఉంటే మనకి కూడాను అవైతే కనిపిస్తాయి. కొంతమందికి అయితే కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాసుల వారికి ఈ పారానార్మల్ ఇన్సిడెంట్స్ అస్సలు జరగవు, తెలియదు, వాళ్ళకి కనిపించవు. అంటే అంటారు కదా, కొంతమందికి మాత్రమే కొన్ని కనిపిస్తాయి, వినిపిస్తాయి, మరి కొంతమందికి కనిపించవు, వినిపించవు. మరి అలాగే మనకైతే కొంతమందికి అస్సలు వినిపించవు అనమాట, అవి అసలు తెలియదు. కానీ ఎవరికైతే ఎక్కువగా ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాళ్ళతో గనక మనం ఉన్నట్లయితే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అయితే అలానే మేము కూడా ఎక్కువగాను ఫీల్ అవుతూ ఉండేవాళ్ళని. ఆ టైంలోని, అంటే నాకు ఒక 7 years అయితే ఉంటాయి. ఆ టైంలోనే ఏంటంటే మేము సిండియా నుంచి శ్రీహరిపురం అయితే రావడం జరిగింది, మన వైజాగ్ శ్రీహరిపురమే. అక్కడ మా మేనత్త వాళ్ళ ఇల్లు అయితే ఉందండి. వాళ్ళ మామగారు కట్టించిన ఒక పెద్ద బిల్డింగ్. ముందునంతా కూడా కమర్షియల్ ఇచ్చేసారు. అక్కడ షాప్స్ అయితే ఉండేది. వెనకాతల అంటే లోపలికి వెళ్తే అక్కడ అన్ని కూడా సందులే కదా. లోపలికి వెళ్తే అక్కడ ఫ్రంట్ పోర్షన్స్ ఒక 4 పోర్షన్లు, మళ్ళీ మధ్యలోనే మనకి పైకి వెళ్ళడానికి దారి అయితే ఉండేది. ఆ దారి గుంట వెళ్తే అక్కడ ఒక 2 పోర్షన్లు, మళ్ళీ పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉండేవి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు నేను చెప్పిన ఆ ఇన్సిడెంట్ మీకు తెలియాలి అని అంటే ఈ రూట్ వేస్ అన్ని కూడా తెలియాలని చెప్తున్నాను. అయితే మెట్లు ఎక్కుతూ ఉంటే మధ్యలోనే మనకు ఒక సందులాగా వచ్చి అక్కడ కూడా మెట్లు ఉంటాయి. అదేంటి అని అంటే మా చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి అనమాట. అండ్ అలాగే పైకి వెళ్ళేసరికి పెద్ద మామయ్య అంటే మా అత్త వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ఎదురుగా మళ్ళీ అక్కడ ఒక పోర్షన్. ఆ తర్వాత పెద్ద డాబా అయితే ఉండేది అందరూ ఆడుకోవడానికి. అట్నుంచి మళ్ళీ మా చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అదొక వే కూడా ఉండేది అనమాట. అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ పైకి అయితే మెట్లు ఉండేది. అలా పైకి వెళ్తే అక్కడ ఒక 3-4 పోర్షన్స్. అక్కడ మా తాతగారు, ఇంకా అలాగే మేము కూడా పెంట్ హౌస్ లోనైతే ఉండేవాళ్ళని. ఆ తాతగారు మా అమ్మకి ఆ పెదనాన్నగారు అవుతారనమాట. సో అందుకనే మాకు అంత క్లోజ్. అయితే ఆ బిల్డింగ్ లోని మేము రాకముందు ఒక 10 years బ్యాక్ ఏం జరిగింది అని అంటే, మా చిన్న మామయ్య ఎవరైతే ఉన్నారో ఆ మామయ్య వాళ్ళ వైఫ్ ని ఏదో అన్నారు. అంటే దానికి ఆవిడకి చాలా కోపం వచ్చి, మరి అక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు. అక్కడ ఒక పెద్ద హార్ట్స్ అయితే జరిగింది. ఆవిడకి అప్పటికే ఒక బాబు, ఒక పాప అన్నమాట. 6 years బాబు, 3 years పాప, చిన్నవాళ్ళు. ఆవిడేం చేసింది, బెదిరించడానికి కిరోసిన్ పోసుకొని తగిలి పెట్టుకోవడానికి అయితే మ్యాచెస్ వెలిగించింది. అన్ఫార్చునేట్లీ అది వచ్చి ఆవిడ మీద అయితే పడింది. సో ఒక్కసారిగా ఫైర్ అయితే అంటుకుంది. ఆవిడ ఆ ఫైర్ అంటుకున్న తర్వాత మంటకి తట్టుకోలేక పరిగెట్టింది. ఆవిడ బయటికి అయితే పరిగెట్టింది.
ఆ పరిగెడుతున్న సమయంలో ఇంకా ఎక్కువగా అంటుకుంటాయండి. ఆవిడ ఆల్రెడీ పోసేసుకుంది కదా కెరోసిన్, దానివల్ల ఇంకా ఎక్కువగా ఈ గాలి తగలగానే ఇంకా ఎక్కువైపోయి చెలరేగిపోయి మంటలు ఎక్కువగా వచ్చేసాయి. అప్పటికే తలంతా కారిపోయింది, చేతుల మీద ఒంటి మీద అంతా కూడా స్కిన్ అంతా కూడా పోయి ఇప్పుడు అరుపులకి అందరి ఇళ్లలో ఉన్న వారు కూడా బయటకు వచ్చారు. మా మామయ్య పెద్ద మామయ్య వచ్చి ఆవిడని ఒక కంబలిలోని చుట్టేశారు. చుట్టిన తర్వాత మంటలు అయితే ఆగే గాని బట్ ఆవిడైతే చనిపోయారు. మరి బలవన్మరణం, అది కూడాను 2 పిల్లలు ఉండడం వల్ల ఆవిడైతే ఆ బిల్డింగ్ లో కనిపిస్తూ ఉండేది. చనిపోయిన 10 years తర్వాత కూడా నాకెలా కనిపించింది, నాకు ఏం జరిగింది ఆ రోజు అనే దాని గురించి ఈరోజు వీడియో అయితే ఉండిపోతుంది. సో అయితే ఆవిడ చనిపోయిన ఒక 3 years కి నేను పుట్టాను. ఆ తర్వాత చిన్న మామయ్య ఏంటి అని అంటే ఇంకొక ఆవిడనైతే మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడకి ఒక బాబు అనమాట. అయితే వాడు మాతోని ఎక్కువగానైతే ఆడుకునేవాడు. నేను తమ్ముడు వాడితో బాగా క్లోజ్ గానైతే ఉండేవాళ్ళమి. ఇంకా ఈవినింగ్ అయిందంటే పిల్లలందరూ పైన వచ్చి ఆడుకునేవారు. కానీ వాడిని మటుకు మా అత్త బయటికి పంపించేవారు కాదు. ఎవరైనా ఏదైనా గబుక్కుమని అంటారు అని చెప్పేసి తను అసలు బయటికి వదిలేదే కాదు. అయితే మేము మటుకు వెళ్ళేవాళ్ళమి, ఎందుకనంటే మమ్మల్ని పిలిచేవారు. మేమిద్దరం వెళ్ళి వాడితోనైతే ఆడుకునేవాళ్ళం, ఇంట్లోనే ఆడుకునేవాళ్ళం. అయితే మరి ముందు 2 అబ్బాయి అమ్మాయి అని చెప్పాను కదా, వాడితో కలిపి మా చిన్నమామయ్యకి 3 పిల్లలు, బాబా ఇంకా అక్క, నేను అక్క అనే పిలుస్తాను, ఆ తర్వాత వాడనమాట. అయితే మేము వాళ్ళతోనే ఆడుకునే వాళ్ళమే. వాళ్ళ 3 మేమిద్దరం కదా, చక్కగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి క్యారమ్స్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అయితే అప్పటికే అక్కడ ఉన్న టెనెంట్స్ అందరికీ కూడాను ఆ అత్త కనిపిస్తూ ఉంటుందని వాళ్ళు భయపడుతూ చెప్పుకోవడం నేనైతే విన్నాను కానీ నాకు ఎప్పుడు కూడాను అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదు. కాకపోతే ఈవినింగ్ టైంలోని అది మేడ కదండి, మెట్లోని దగ్గర లైట్స్ అయితే పెట్టేవారు కాదు వాళ్ళు. అప్పట్లోని పెద్దగా అలాంటివి ఏం లేవు కదా, అయితే లైట్ ఉండేది కాదు. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి, లేదనంటే బయటికి వెళ్ళి కింద నుంచి పైకి రావడానికి మధ్యలోని మా చిన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి అని చెప్పాను కదా, చిన్న సందు ఉంటుంది, మెట్లు ఉంటాయండి. మెట్లుండి అటుపక్క నుంచి డోర్ అయితే ఉంటుంది వాళ్ళకి, అది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. అయితే ఆ వే అంట పెద్దగాను వీళ్ళు వెళ్ళడం రావడం అయితే జరగదు ఎప్పుడో గాని. అలాంటిది పైకి ఎక్కుతుంటే, మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్ల మీద ఎవరో కూర్చొని తెల్లటి చీరలో ఉండి ఏడుస్తున్నట్టు, నెక్స్ట్ ఏంటంటే అక్కడ నించొని ఆ డోర్ దగ్గర నించొని చూస్తున్నట్టు, కోపంగా చూస్తున్నట్టు, ఇంకా ఆ మెట్ల మీద ఎవరో ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు, ఇలా అయితే ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఏంటి అనంటే నేను మేడ మీదకి ఎక్కేటప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఒక ఫీల్ అయితే కలిగేది, భయం వేసేది. అంతేకాకుండా ఎక్కువ మంది టెనెంట్స్ కూడాను అక్కడ ఆ సందులో ఎవరో కనిపిస్తున్నారు, పైకి రావాలంటే సాయంత్రం వేళ భయం వేస్తుంది, అందుకే వెనక డోర్ నుంచి మేము ఎవరం కూడా రావడం మానేసాం అని చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా జరుగుతుంది. ఏం జరిగింది అని అంటే ఆ రోజు మేము ఆడుకోవడానికి అయితే వెళ్ళాము. మా అత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలు తరపు ఒక అబ్బాయి అయితే వచ్చాడు ఆడుతున్నాడు మాతోని. అబ్బాయి కొంచెం పెద్దవాడే అనమాట. మా అక్క అని చెప్పాను కదా, మా మామయ్య వాళ్ళ కూతురు, తనకన్నా కొంచెం చిన్న, నాకన్నా పెద్దవాడు అనమాట. అయితే వచ్చి ఆడుతున్న సమయంలోని మంచం మీద ఎక్కడైతే మా అత్త చనిపోయారు కాల్చుకొని అని చెప్పాను కదా, అదే ఇంట్లోని బెడ్రూమ్ లోని ఎక్కడైతే ఆవిడ కాల్చుకున్నారో ఆ బెడ్రూమ్ లోనైతే మేము కూర్చున్నాం. అంటే అప్పటికి వాళ్ళు ఆ ఇల్లంతా వాడుకుంటున్నారు కానీ వాళ్ళకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఆ చిన్నత్త ఏం చేశారు, ఆవిడ మతం తీసుకున్నారనమాట. మతం తీసుకొని ఆవిడ ఇలాంటివన్నీ కూడా నమ్ముతారు. కొంచెం భయంగానే ఆవిడ కూడా ఏంటనంటే మెళ్ళలోని సిలువది వేసుకొని ఇప్పుడు మటుకు ఆవిడ పూజలు ప్రేయర్స్ అన్ని కూడా ఉండేది. అయితే ఆవిడ ఏదో పని చేసుకుంటున్నారు. నేను మా అక్క అని చెప్పాను కదా, ఆ అమ్మాయి, ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టం అబ్బాయి, ఇంకా ప్రదీప్ అయితే ఉన్నాం. అదే ఆ చిన్న బాబు పేరు మార్చి చెప్పానులేండి, ప్రదీప్ అయితే ఉన్నాం. ఉంటే ఆడుకుంటున్నాము. ఆవిడ మమ్మల్ని వదిలేసి వంటగదిలోకి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నారు. ఆవిడ చేసుకుంటుంటే అక్కడ ఇంత రోప్ అయితే ఉందండి.
రోప్ ఉంటే దాంతోని ఆడుతున్నారు వీళ్ళు, అబ్బాయిలు ఇద్దరు ఆడుతున్నారు. నేనేదో డ్రాయింగ్ చేస్తున్నాను, అక్కండి భలే చేస్తున్నావే, ఇలా వెయ్యి అలా వెయ్యి అని ఏదో చెప్తుంది, కలరింగ్ చెప్తుంటే ఈలోగా వాళ్ళిద్దరూ మా దగ్గరికి అయితే వచ్చారు. నేను మంచం మీద అయితే కూర్చున్నాను అనమాట. వాళ్ళిద్దరూ వచ్చి ఆ రోప్ తోని ఇలా కొడుతున్నాడు ఆ అబ్బాయి. నేను డ్రా చేస్తున్నాను కదా, కొట్టేసరికి ఏంటి ఇలాగా, ఎందుకని అలాగా మధ్యలో కొడుతున్నావు అంటూ పక్కకైతే తోసేస్తే నీకు ఒక విషయం చెప్పనా అంటూ అబ్బాయి ఆ టైంకి ఎలా మారిపోయాడు అని అంటే, మరి చిన్నపిల్లలు తెలియక చేస్తుంటారో తెలిసి చేస్తుంటారో తెలియదు, కానీ ఇలాంటివి చాలానే జరుగుతాయండి. చూసుకోకపోతే చాలా డేంజర్ అయిపోతుంది. అయితే ఆ రోప్ చాలా ఇంత లావుగానైతే ఉంది, ఇంత పొడుగు అయితే ఉంది. ఆ అబ్బాయి ఆ రోప్ని ఇలా అంటూ ఈ రోప్తోని మెడకి ఇలా చుట్టి గట్టిగా లాగేమనుకో చనిపోతారు తెలుసా అని అన్నాడు. అంటే నేను చిన్నపిల్లని కదండి, 7 years కదా, ఏం కాదు, అలాగే ఏం జరగదు, అలాగే ఈజీగా ఏం చనిపోరు అని ఏదో చెప్తూ ఉంటే ఆ డిస్కషన్ అంతా అవుతుంది. మేము మధ్య రూమ్ లోనైతే ఉన్నాము. నేను అలా చెప్తూ ఉంటే అయితే ఒకసారి నీకు వేస్ట్ చూపించమంటావా, చనిపోతారో లేదో చూస్తావా అన్నాడు. అంటే ఏం కాదు, ఏం అలా జరగదు అని అన్నాను. అనేసరికి వాడు ఏం చేశాడు, ఆ పిల్లడు, ఆ అబ్బాయికి ఒక 14-15 years అయితే ఉంటాయి అప్పటికి, మెడకైతే ఇలా 2 సార్లు ఇలా చుట్టి గట్టిగానైతే లాగాడు. చిన్నపిల్లలు చాలా మంది ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అందరూ ఒక దగ్గర ఉన్నారులే పర్వాలేదు అని మటుకు వదిలేయకూడదు పెద్దవాళ్ళు. అయితే వాడు ఇలా గట్టిగానైతే లాగేసరికి ఒక్కసారిగా నా కళ్ళు 2 కూడాను ఇలా రెప్పల్లో నుంచి కొంచెంగా బయటకు వచ్చినట్టుగానైతే అయిపోయి, నాలిక కొంచెం బయటకు వచ్చింది, నోట్లో నుంచి నీళ్ళ కారుతుంది, కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి, ఇంకా ఊపిరి అందట్లేదనమాట. ఇలా అయిపోయే టైంకి పక్కన అక్క ఉంది అని చెప్పాను కదా, అక్క ఏమో గట్టిగా కొట్టిందనమాట అబ్బాయిని చేతి మీద కొట్టి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వెంటనే తీసింది. ఇదంతా కూడా కొంచెం నల్లగానైతే అయిపోయింది. నేను గట్టిగా దగ్గేస్తున్నాను. ఎలా ఉంటుందంటే ఆ టైంలోని, అంటే ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సో నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ కూడా. ఎందుకనంటే అలాంటివి 2-3 సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే కొంచెం వెళ్ళి వచ్చేసాను అనమాట. ఆ టైంలోని మనకి కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుందండి, బ్లర్ అయిపోతుంది, నల్లగా మొత్తం మనుషులేమో షాడోస్ లాగా అయిపోయినట్టుగా, వాళ్ళ మాటలు కూడా ఎలా అంటే దూరం నుంచి వింటున్నట్టుగా, మనం ఏదో నూతిలో ఉన్నట్టుగా, వాళ్ళు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా అన్నట్టుగానైతే వినిపిస్తాయి. అండ్ అలాగే ఒక్కసారిగా కంప్లీట్గా అంతా బ్లర్ అయిపోతుందండి, మనకు ఒక్కసారిగా అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట, కళ్ళల్లోని ఇంకా ఏం కనిపించదు, నల్లగా అయిపోతుంది. సో అలా అయ్యి ఊపిరి గట్టిగా తీసుకుంటున్నాను, దగ్గుతూ ఉంటే వాళ్ళైతే తిట్టారు ఆ అబ్బాయిని. తిట్టిన తర్వాత నేను ఒక్కసారిగా ఆ రూమ్లోని వీళ్ళు కాకుండా మరొక ఆమెను అయితే చూశాను. ఆమె నా కాసి ఇలా చూసి ఒక్కసారిగా ఆవిడ కనిపించడం లేదు, మళ్ళీని నార్మల్గా వీళ్ళందరూ మళ్ళీ నార్మల్గానే కనిపిస్తున్నారు. ఒక్కసారిగా అలా అయ్యి మాయమైపోయింది. నేనైతే వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇంకా నాకు అయితే కళ్ళంట నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లని కదండి, ఏడుస్తున్నాను, గట్టిగా ఏడ్చేస్తున్నాను. అన్నయ్య ఇలా చేశాడు, అన్నయ్య గట్టిగా ఇలా పీక కేసు కట్టేశాడు అని. ఈ లోపు మా అత్త, లోపల ఉన్న అత్త కూడాను బయటకైతే వచ్చింది, వంట చేస్తున్న ఆమె 2 అయితే గట్టిగా కొట్టింది వాడిని. కొట్టి అమ్మకి చెప్పకు ఇలా అయిందని, ఒకసారి ఇక్కడే ఉండు, మంచినీళ్ళు ఇస్తాను తాగు అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చారు. కానీ తాగుతుంటే అంటే అవి గొంతుకులకు అయితే వెళ్ళట్లేదు, బయటకు వచ్చేస్తున్నాయి. ఆవిడ భయపడిపోయింది, నన్ను ఊరుకోబెట్టి మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చి తాగు ఏం కాదు అంటూ వీపు అయితే నిమిరింది. ఇంకా అలానే కొంచెంగానైతే మంచినీళ్ళు తాగాను. గుట్టకైతే వేయడం చాలా కష్టమైంది నాకు. ఆ తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత నాకు అన్నీ చెప్పి, వద్దు ఎవరికి చెప్పకు, అమ్మకి చెప్పకు అని చెప్పేసి పంపించేశారండి నన్ను. అయితే ఇలాంటివి జరిగినప్పుడు పేరెంట్స్కి అయితే చెప్పాలి. సో ఇలాంటివి జరిగేటప్పుడు పిల్లలకి అవతల వాళ్ళు ఏదో చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అది ఇది అని అంటే కొంతమంది చెప్పరు, నాలాంటి వాళ్ళు మెయిన్. అయితే పోన్లే అత్తే కదా, అత్త చెప్పింది కదా వద్దు చెప్పొద్దని
ఊరుకుందాంలే అని చెప్పేసి నేను ఊరుకుని పోయాను. అయితే ఆ రోజు నుంచి నేను ఆ ఇంట్లో ఉన్న ఆమెను చాలా సార్లు అయితే చూశాను. అసలు యాక్చువల్గాను నేను పుట్టక ముందు ఆమె చనిపోయింది. ఆమె ఫోటో కూడా నేను చూడలేదు. ఎందుకనంటే ఇంట్లోని ఆమెకు సంబంధించిన ఏవి కూడా వాళ్ళైతే ఉంచలేదు. అయితే కానీ ఆమె మటుకు నాకు కనిపిస్తూ ఉండేది. ఆ రోజు నేను పైకైతే వెళ్ళిపోయాను, మా ఫ్రెండ్ హౌస్లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు అన్నం తినడానికి కూడా నాకు గొంతుకైతే దిగట్లేదు. చాలా ఏడుపు అయితే వచ్చేస్తుంది. ఏమైంది ఏమైంది అని మా మదర్ అడుగుతున్నా కూడాను ఏం చెప్పట్లేదు. మొహమాటం కొలిది కింద అత్త ఏమనుకుంటుందో అని చెప్పి వద్దని చెప్పింది కదా అని చెప్పి నేను ఏం చెప్పలేదు, విషయం ఏమీ చెప్పలేదు. అయితే ఆ రోజు అయితే గడిచిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండాలి కదా, అలా కాకుండా ఆడుకోవడానికి మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే ఉందని చెప్పాను కదా, ఆ వే నుంచి వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. ఈలోగా మా అత్త ఎవరైతే ఉన్నారో మా మేనత్త తను పిలిచింది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది మా అత్త. అడిగితే ఏం లేదు, ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అత్త ఆడుకోవడానికి అని చెప్పాను. మా ఇంటికి రారు కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు, నేను అత్తని అదా అత్త అని మా మేనత్త అయితే అంది. ఆమె ఏంటంటే సొంత మేనత్త కదా, సో అందుకని అంది. అంటే అలా కాదత్త ఆడుకోవడానికి అని చెప్పేస్తూ ఉంటే ఉంటుండు అని చెప్పి ఆవిడేదో తినడానికి ఇచ్చింది. అది తినుకుంటూ నేనేం చేశాను, మెయిన్ వేలో నుంచి కాకుండా ఈ సైడ్ ని ఏదైతే మెట్లు ఉంటాయో ఆ వేలో నుంచి వెళ్దాం అని చెప్పేసి మెట్లు దిగి ఇటుపక్కకి తిరిగేసరికి మెట్ల మీద ఆ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ హ్యాండిల్ పట్టుకొని ఒక ఆమె అయితే నించొని ఉందండి. తెల్ల చీరలోని ఒక ఆమె అయితే నించొని ఉంది. అంతే, ఆ సీన్ చూసి మళ్ళీ మరుక్షణం నేను ఇలా తిరిగే లోపే అక్కడ ఎవరూ లేరు. అంతే, ఎందుకనో చాలా భయం వేసింది. దానికి తోడు అదంతా చీకటిగానైతే ఉంటుందండి. ఆ సందు కూడాను అక్కడ ఒక లైట్ గాని ఏం గాని వాళ్ళు పెట్టలేదు. అది చీకటిగా ఉండడం, అక్కడ అలా చూడడం నాకు భయం వేసి అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి ఫ్రంట్ వే నుంచి అయితే వెళ్ళిపోయాను. అలా తలుపుతి అని అరుస్తున్నాను. ఈ లోపు వచ్చారు, తలుపు తీశారు, లోపలికి వెళ్ళాను. నాకు ఇంకా కూడా అక్కడ నేను చూసానా చూడలేదా అనేది నాకు డౌట్ అనమాట. కానీ నాకు చిన్నగా భయం అయితే వేసింది. సో లోనికి వెళ్ళాను, వాళ్ళతో ఆడుకుంటూ మళ్ళీ డ్రాయింగ్ అయితే చేస్తున్నాను. డ్రాయింగ్ చేస్తున్న సమయంలోని కరెంట్ పోయిందండి. కరెంట్ పోయేసరికి అత్తేమో ఉండండి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, క్యాండిల్ వెలిగించి తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్తూ ఉంటే ఈలోగా ఆమె వెనకాతల ఎవరో వెళ్తున్నట్టుగా నాకైతే ఆ కే నీటిలో కూడా కనిపించిందండి. ఆ కరెంట్ పోతే కంప్లీట్ బ్లర్ అయిపోతుంది. కరెంట్ పోగానే ఒక్కసారిగా మనకి డార్క్ అయితే అయిపోతుంది. కొంతసేపటికి మన కళ్ళు ఏంటనంటే మళ్ళీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కూడాను ఆ చీకట్లోనైతే చూపిస్తాయి. మరి లోగానే నాకు ఆవిడ వెళ్తూ ఉంటే ఆవిడ వెనకాతల అదే వైట్ కలర్ సారీతోని ఒక ఆమె అయితే వెళ్తూ ఉంది. అది కనిపించిందండి నాకు. కనిపించగానే ఇంకా నాకు లిటరల్లీ భయం వేసేసింది అనమాట. అక్క ఇక్కడ ఎవరో ఉన్నారు, అమ్మతో పాటు వెళ్తున్నారు అని మా అక్కనైతే అన్నాను. అంటే లేదే ఎవరు లేరు, ఉండు పిన్ని క్యాండిల్ తీసుకొస్తుంది కదా వెలిగిస్తుంది, ఉండు కంగారు పడుకో అని ఆ అమ్మాయి నా చెయ్యి అయితే పట్టుకుంది. ఇంకా తర్వాత క్యాండిల్ వెలిగించి తీసుకొచ్చినా కూడా నాకు అక్కడ ఉండబుద్ధి వేయట్లేదు, భయం వేస్తుంది చాలాను. నేనేం చేశాను, నేను బయటకు వెళ్ళిపోతాను, అమ్మ పిలుస్తుంది, అన్నం తినాలి అని చెప్పేసి 7:30, 8 అవుతుంది, ఇంకా అమ్మ తిడుతుంది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు అయితే వచ్చేసానండి. బయటకు వచ్చి మెట్లు ఎక్కాలి కదా, మళ్ళీ పైకి ఎక్కాలి, మేడ మీదకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే అదే సందు దగ్గర నించొని నా కాసి ఇలా పైకి ఇలా చూస్తున్నారు ఎవరు. అంతే, వణుకి ఇలా అలా కాదు, అక్కడ జనాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా నాకు లోపల భయం అయితే వేసేస్తుంది. పరిగెత్తుకొని అయితే మేడెక్కాను, జారిపోయి పడిపోయాను. సో పడిపోయేసరికి గట్టిగానైతే అరిచేసరికి లోపు మా మేనత్త అయితే బయటకు వచ్చింది తను ఇంట్లో నుంచి. వచ్చి ఎందుకలా పడిపోయావు అని చెప్పేసి గబగబా నన్ను ఎత్తి ఏమైంది అంటూ వాళ్ళ ఇంట్లోకి అయితే తీసుకెళ్ళింది. లోపు నా అరుపులు కేకలు విని పైనుంచి మా అమ్మగారు కూడా పరిగెత్తి వచ్చారు. ఏమైంది, ఎలా పడిపోయావు, ఏమైంది అని. ఏమైంది అడుగుతుంటే నాకు భయం వేసేస్తుంది. అసలు అక్కడ అలా చూశాను ఒక ఆమెని అని చెప్పడానికి కూడా నాకు భయమే.
అయితే చాలా భయపడిపోతున్నాను, వణికిపోతుంటే మా అత్త ఏం లేదులే అంటూ గబగబాను ఉప్పేదో తీసుకొచ్చి దిగదుర్చి ప్రయత్నం అయితే వేసేసి అందుకే చెప్పాను సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, అయినా నువ్వు కూడాను ఏంటి అంటూ మా అమ్మను కూడా తిట్టి అలా కాదు పంపించుకు దీనికి అని చెప్పి అనేసిన తర్వాత వారం తర్వాత నేను వాళ్ళ ఇంట్లోని నాకు ఇలాగా గట్టిగాను మెడకి ఇలా చుట్టి ఆ అబ్బాయి ఇలా చేశాడని, ఆ తర్వాత నాకు ఇలా కనిపిస్తుందని ఈ విషయాలన్నీ కూడా మా అమ్మగారితో చెప్పడంతో ఇంక వాళ్ళ ఇంటికి పంపించడం మానేశారు. ఎంత పిలిచినా కూడా నువ్వే పైకి రారా బాబు, ఇంకొద్దు అక్క రాదు అని చెప్పేసి నన్ను పంపించేవారు కాదు. మా తమ్ముని కూడా నువ్వు వద్దకుండా ఆపేశారు. మరి అలా అయితే జరిగిందండి. ఆ టైంలోని నైట్ టైంలోని మాకు గజ్జల సౌండ్ వినిపించడం ఇలాంటివన్నీ కూడాను అక్కడ టెనెంట్స్తో పాటు అందరికీ కూడాను ఆవిడ ఉనికి అయితే తెలిసేది. ఇదివరకట్లోని నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. ఒక ఆమె అక్కడ టెనెంట్గా ఉంటున్న ఆమెకి చాలా భయంకరంగానైతే ఎక్స్పీరియన్స్ చేసింది. దాని గురించి కూడా ఇదివరకట్లో వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి, మన పాత వీడియోస్లోనైతే ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.